హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంట్లో మామిడికాయ పప్పు చేశాను. మామిడికాయ పప్పుకు కావలసినవి నేనైతే 3 మామిడికాయలు తీసుకున్నాను. సరిపడంత పప్పు తీసుకున్నాను. పప్పునైతే ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. సరిపడనైతే ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పైనున్న తొక్కనంతా ఫిలప్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక కప్పు, నాకైతే 3 మామిడికాయలు ఒక కప్పు అయితే అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మామిడికాయలను కందిపప్పులో వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు నేనైతే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను. అది కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎల్లిపాయలు తీసుకోవాలి, పొట్టు తీయకూడదు, అట్లానే వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. కొంచెము పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నాకైతే 3 విజిల్స్ అయితే సరిపోయాయి. ఇప్పుడు కుక్కర్ గాలి పోయే వరకు అయితే పక్కన పెట్టుకోవాలి, వెంటనే తీయకూడదు. ఇప్పుడు పప్పు అయితే మెత్తగా ఉడికింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మామిడికాయ పప్పు అయితే చాలా బాగొచ్చింది. కొంచెము పులుపు ఎక్కువగానే ఉంది. పప్పు గట్టిగా ఉంది కదా, మనకు సరిపడనైతే నీళ్లు పోసుకోవాలి. నేనైతే కొంచెము పలచగానే చేశాను, అది మన ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపుకైతే స్టవ్ వెలిగించుకొని తాలింపు గిన్నె పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఎల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి. కొంచెం తాలింపులో కూడా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెళ్తూ చిన్న లైక్ ఇవ్వండి.